గురువుగారు, వారాహి నవరాత్రుల సందర్భంగా 8వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించాలంటారు? అలాగే ఏ రంగు వస్త్రధారణ మరియు నైవేద్యాలు సమర్పించాలంటారు? అయ్యయ్యో! అప్పుడే 7 రోజులు అయిపోయిందా అని అనిపించేంత అనుబంధం పెరిగిపోయింది మనకు వారాహి అమ్మవారితో. ఈ వారాహి అమ్మవారి యొక్క 8వ రోజు ఏం పూజ చేయాలంటే, ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రకంఠేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, కాత్యాయనీతి చాష్టమం, సప్తమం కాళరాత్రి చ అష్టమం, అష్టమం మహాగౌరీతి చాష్టమం. ఏంటి అష్టమాని ఈ శ్లోకం చెప్తున్నారు, ఇది ఒకటే వచ్చా గురుగారు అని చూడకు నువ్వు. నాకు అమ్మవారు దేవి నవరాత్రులు మా గురువుగారు పురాణబండి రాధాకృష్ణమూర్తి గారు, బొలుసు ఉదయ భాస్కరం గారు, త్రిభాషా ప్రవీణులు వాళ్ళంతా, మన గరికపాటి నరసింహారావు గారు, మా గురుగారు భారతీ తీర్థస్వామి వారు శృంగేరి స్కేల్ పెట్టుకొని రే చెప్పండి రా అనేవారు. మా శిష్యులంటే అంత ప్రేమ వాళ్ళకి. ఆత్మాని దేవోళం కాబట్టి చెప్తున్నామమ్మా. అయితే మహాగౌరీది చాష్టమం అంటే 8వ అవతారం దుర్గాదేవి అవతారం మహాగౌరి. ఓకే, ఇక మన వరుసలోకి వచ్చేద్దాం సప్తమాతృకలకి. చెప్పేశాం కదా ఇప్పుడు ఎవరిని, మా ఫస్ట్ బ్రహ్మ విష్ణు మహేశ్వరి, బ్రాహ్మణి వైష్ణవి మహేశ్వరి, తర్వాత కౌమారి చెప్పేశాం. నారసింహిని ఇంక్లూడ్ చేసాం అందులో. తర్వాత నారసింహి చెప్పాం. తర్వాత ఇంకోటి ఏంటి, వారాహి చెప్పాం, చాముండా చెప్పాం. ఎన్ని అయిపోయినాయి? 8 అయిపోయినాయి. ఇక మన ఇష్టం అందులో రుద్రానికి కూడా పెట్టుకోవచ్చు. శివాని, భవాని, రుద్రాని సప్తమాతృకలు అయిపోయినాయి కదా. ఇంకా వారాహి చెప్పేశాం, చాముండా చెప్పేశాం. కాబట్టి మనము ఈ యొక్క మాహేశ్వరి, వైష్ణవి, బ్రాహ్మణి ఇలా మనం ఏ దేవుడి, ఇంద్రుని యొక్క శక్తి, ఇంద్రుడిని మనం తక్కువ అంచనేయకూడదు. ఇంద్రుడు ఎవరు? దేవతలకి రాజు ఆయన, మన పంచేంద్రియాలకి అధిపతి ఆయన. అందువలన ఇంద్రుడికి కనుక పూజ చేయకపోతే ఏమవుతుందో తెలుసా నీకు? ఇంద్రుడికి పూజ చేయకపోతే మన ఇంద్రియాలన్నీ మనం చెప్పినట్టు వినం. మరి ఇంద్రుడిని పూజ చేస్తే మనం ఇంద్రియాలన్నింటినీ అగ్ని కంట్రోల్, లేకపోతే ఎక్కువ ఆకలేసేస్తూ ఉంటుంది. చాలామంది చూడు తెగ తింటారు, వాళ్ళకి ఇంద్రుడిని పూజ చేయట్లేదు, వాళ్ళు అగ్నిదేవుడే ఎక్కువైపోయాడు. వాయువు, కొంతమంది వాయువులు చూడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడతా ఉంటారు, బాంబులు వేసేస్తూ ఉంటారు వాళ్ళు, వాసనలు. అది అపానాయ మానవుడు వాయువు. అది దానికి అధిపతి ఎవరు? వాయుదేవుడు. నెక్స్ట్, ఇక ఈ యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్లో ఉండాలంటే మనకి ఇంద్రుడు పూజ అవసరం. ఓకే, నెక్స్ట్ మనకి ఈ యొక్క 8వ రోజున మనము చక్కగా ఈ అమ్మవారిని, ఇంద్రాణిని మనం ఆవాహనం చేయాలి. అందులోకి కలసంలోకి ఇంద్రాణిని ఆవాహనం చేసి ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారి యొక్క అష్టోత్తర పూజ చేయాలి. వారాహి అమ్మవారి అష్టోత్తరం, లేదా వాళ్ళ గురువుల దగ్గర తీసుకున్నటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాల దీక్ష, మంత్రాల జపం చేసుకోవాలి. ఏమండి, దండ అటు తిప్పాలా ఇటు తిప్పాలా ఇవన్నీ. తర్వాత ముద్రలు, ఈ మధ్యన కొత్తగా స్టైల్ స్టార్ట్ చేశారు ముద్రలతో. మీరు ఏది అనుకుంటే అది అయిపోతుంది. గురుముద్ర, ఈ ముద్ర అంత అమ్మవారు అంత ఈజీగా ఇచ్చేయడం. ముందు ఇలా వేసేసుకొని ఇలా కోటీశ్వర్లు అయిపోమని తర్వాత చెప్దాం. ఇవేం ఆశించకూడదు అమ్మవారికి. మనమే అమ్మవారు, మనలో ఉన్నటువంటి మన ఆత్మని మనం తెలుసుకోవడమే వారాహి పూజ అంటే అర్థం. అది సాక్షాత్తు జగజ్జనని, లోకపావని పార్వతీదేవి పరమేశ్వరి అయినటువంటి ఆ వారాహి అమ్మవారిని మనము, గణేశుడు ఆరాధించాడు, స్కందుడు ఆరాధించారు, కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఆరాధిస్తారు. మనము భక్తితో ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలన్నిటిని కూడా తీసుకొని, ఆ సీజన్లో దొరికేటటువంటి పళ్ళన్నిటిని కూడా పెట్టుకొని, నైవేద్యం దగ్గరకు వచ్చేసరికి శనగపప్పు మనం ఉడకపెట్టి, శనగలు అంటాం కదా, ఆ ఉడకపెట్టిని మనం నైవేద్యం కింద పెట్టాలి. అప్పాలు కూడా నైవేద్యం కింద పెట్టచ్చు. మహాగౌరి, అసలు ఈ సృష్టికి మూలం ఎవరు? మహాగౌరి. ఆ గౌరీపుత్రుడైనటువంటి ఆ వినాయకుడికి తమలపాకులో చక్కగా మనము ఇది వేస్తాం. ఏమిటది? వినాయకుడిని పూజ చేస్తాం పసుపుతో. పసుపు కొమ్ములు బారుస్తాం, పసుపు కొమ్ములు వేస్తాం. తామర పుష్పాలు దొరికితే ఒక్కోటి 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది ఆ రోజు. అదే పనిగా ఏదో చెప్పాం కదా అని మళ్ళీ వెళ్ళిపోయి మూడంగా ఏమండి ఇది పెట్టకపోతే మాకు వారాహి అమ్మవారు ఇవ్వదాన్ని, దొరికితే పెట్టమని చెప్తున్నాం అంతే. దొరకపోతే 50 రూపాయలు 100 రూపాయలు పెట్టుకొని పెట్టాల్సిన అవసరం లేదు. మారేడాకుంటే మారేడాకు. ఆ విధంగా ఆ సీజన్లో ఉన్నటువంటి పుష్పాలను పెట్టి, నైవేద్యం పెట్టి, హారతి ఇచ్చి, అష్టోత్తరాలు మంత్రాలు ఇవన్నీ జపించి, తర్వాత వాయిద్యాలు, పాటలు ఏమైనా వస్తే, లేకపోతే మన
ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఆదిత్యరామ్ గారు మ్యూజికల్ డైరెక్టర్, అండ్ మన బప్పిల హరి, వీళ్ళందరూ అమ్మవార్ల మీద పాడిన పాటలు ఉన్నాయి. ఆర్పి పట్నాయక్ గారు, వీళ్ళు అమ్మవారు, లేదా మనమే మనకు వచ్చిన పాటలు మనం పాడొచ్చు. లలితా సహస్రనామం పారాయణ చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళకి వాయినాలు ఇవన్నీ ఇచ్చుకొని మనం చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.